హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ట్రైపాడ్ లేకుండా కుకింగ్ వీడియోస్ ఎలా షూట్ చేయాలి, అది కూడా కేవలం మన ఇంట్లో ఉండే ఐటమ్స్ని యూజ్ చేసి ఎలా చేయాలో తెలుసుకుందాం. బేసిక్గా మనకు కావాల్సింది ఈ ఒక స్టూలేనండి. ఈ స్టూల్ ఉన్నట్టయితే మన కిచెన్లో ర్యాక్స్ ఉంటాయి కదండి, ఆ ర్యాక్స్ని ఇలా ఓపెన్ చేసి ఆ స్టూల్ అనేది ఇలా సెట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా సెట్ చేయండి. ఆ ర్యాక్‌లో ఈ స్టూల్‌ని కూర్చోబెట్టండి. ర్యాక్ కూడా కింద ర్యాక్‌తో సపోర్ట్ ఉంటుంది కాబట్టి బెండ్ అవ్వదు. స్టూల్ కూడా కిందకి వంగిపోకుండా ఉంటుంది. ఇలా టైట్‌గా ఫిక్స్ అయిపోతుంది. ఇలా ఒకసారి ఈ స్టూల్‌ని ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మన మొబైల్ ప్లేస్ చేయడం కోసం మన దగ్గర ఏదైనా కాటన్ బాక్స్ ఉంటాయి కదండీ! పార్సెల్ వచ్చినవి, అవి తీసుకోండి. నేనైతే అమెజాన్ కొరియర్‌లో ఒక బాక్స్ వచ్చింది. దాన్ని తీసుకొని ఇలా సెట్ చేసుకున్నా. మొబైల్ లోపలికి వెళ్ళకుండా ఉండటం కోసం ఏదైనా క్లాత్‌ని పెట్టి మొబైల్‌ని ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చూసారు కదా! మనం కటింగ్ చేస్తూ ఉంటాం కదా! అలాంటి టైంలో ఈ పొజిషన్‌లో పెట్టి కట్ చేసుకోండి. లేదంటే ఐటెమ్ ఏమైనా డిస్‌ప్లే చేయాలంటే ఇలా డిస్‌ప్లే చేయొచ్చండి. మొబైల్ మాత్రం అసలు కదలనే కదలదు. లైటింగ్ కోసం మన లైట్ చూసారా? చాలా చిన్నగా ఉంది కాబట్టి రింగ్ లైట్ లేదు. కాబట్టి ఇలా ట్యూబ్ లైట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్‌గా ట్యూబ్ లైట్ అనేది బ్యాక్ సైడ్ ఉండాలి. కానీ మీకు చూపించడం కోసం ముందు పెట్టాను. కేవలం ఎగ్జాంపులేనండి ఇది. ఇలా యూజ్ చేసుకోండి. చూసారా? కటింగ్ చేసిన వీడియోస్ కానివ్వండి, డిస్‌ప్లే చేసిన ఇమేజెస్ కానివ్వండి, మొబైల్ కదలకుండా ఫిక్స్‌డ్‌గా ఉంది. మొబైల్‌ని ఇలా జూమ్ అవుట్ చేసుకొని, జూమ్ ఇన్ చేసుకొని మనం వీడియోస్ అని షూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ కుకింగ్ వీడియో షూట్ చేయాలి కదండీ! ఆ టైంలో పొజిషన్ అనేది ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం వంట వండటానికి ప్యాన్ పెడతాం, లేదంటే దోస వేసుకోవడానికి దోస ప్యాన్ పెట్టుకుంటాం. ఏదైనా సరే మొబైల్‌ని ఇలా ప్లేస్ చేసుకొని అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. చూసారా? ఇప్పుడు నేను దోస వేయటం కోసం దోస పాన్ స్టవ్ మీద పెట్టాను. జనరల్‌గా అయితే ఒక చేత్తో దోస వేసుకుంటూ, ఇంకో చేత్తో మొబైల్ పట్టుకుంటూ షూట్ చేస్తారు. అలా చేసినట్టయితే మొబైల్ అనేది కదులుతూ ఉంటుంది. చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. కాబట్టి మొబైల్‌ని ఇలా ఒక ప్లేస్‌లో ఫిక్స్ చేయండి. ఇప్పుడు మన మొబైల్‌ని దోస పాన్‌కి సెట్ చేయాలి. ఇలా సెట్ చేసుకోవటం కోసం స్టూల్‌ని జరపకండి. ఒకవేళ స్టూల్‌ని జరిపినట్టయితే దగ్గరికి వెళ్తుంది. కానీ మనం దోస వేసేటప్పుడు కానివ్వండి, వంట చేసేటప్పుడు ఆవిరి అనేది మొబైల్ లెన్స్‌కి తగులుతుంది. మొబైల్ అనేది ఓవర్ హీటింగ్ అని వస్తూ ఉంటుంది. కాబట్టి స్టూల్‌ని దూరంగా జరుపుకొని ఇలా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోండి. మీకు ఏ పొజిషన్‌లో కావాలో ఆ పొజిషన్‌ని సెట్ చేసుకోండి. ఎప్పుడు కూడా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు మొబైల్ అనేది దూరంగానే ఉండాలి. దూరంగా ఉన్నట్టయితే ఆవిరి మొబైల్‌కి తగలకుండా ఉంటుంది. వీడియో షూట్ చేసినప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక రెండో మోడల్ చూద్దాం. ముందుగా ఇప్పుడు మనకి ఇలా చిన్న చిన్న బాక్సెస్ అవైలబుల్‌గా ఉంటాయి కదండీ! ఆ బాక్స్ తీసుకోండి. బాక్స్ తీసుకొని ముందు కనిపిస్తుంది కదండీ చిన్న హోల్. ఆ హోల్‌లో మన మొబైల్‌ని ప్లేస్ చేయండి. ఇలా చేసుకున్నట్టయితే చిన్న చిన్న షార్ట్స్ తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. చూసారు కదా! ఇప్పుడు మీకో డౌట్ రావచ్చు. ఈ మొబైల్ పైన వెయిట్ ఉంది. కింద డబ్బా పడిపోతే ఎలా అని. కాబట్టి ఆ డబ్బాకి ముందుగా చిన్నది ఏదైనా ఐటెమ్ పెట్టండి. ఇలా పెట్టినట్టయితే డబ్బా అనేది ముందుకు జరగకుండా ఉంటుంది. ఇక మూడో టిప్ అండి. మన దగ్గర ఇలాంటి జార్స్ ఉంటాయి కదండీ! ఈ జార్ తీసుకోండి. మన ప్లగ్ బాక్స్ ఉంటుంది కదా! ప్లగ్ బాక్స్‌ని వేసి, ఆ ప్లగ్ బాక్స్‌కి పైన ఒక మొబైల్ హోల్డర్‌ని ప్లేస్ చేయండి. మొబైల్ హోల్డర్ లేనట్టయితే ఏదైనా టేప్ వేసి మొబైల్‌ని ఫిక్స్ చేయండి. ఇలా ఫిక్స్ చేసుకున్నట్టయితే మనకి ట్రైపాడ్ స్టిక్‌లా పనిచేస్తుంటుందండి. ఇది కేవలం ఐడియాస్ మాత్రమేనండి. ఇంకో టిప్ అండి. ఇదే జార్‌లో డైరెక్ట్‌గా మొబైల్‌ని ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసినట్టయితే షార్ట్స్ తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. చిన్న చిన్న షార్ట్స్ తీయాలి అంటే ఇలా ప్లేస్ చేసుకొని తీయొచ్చండి. చూస్తున్నారు కదా! చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. నా మొబైల్ క్లారిటీ లేదు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా! స్వీట్ బాక్స్‌లు. ఇలా డబ్బాలో డైరెక్ట్‌గా మొబైల్‌ని వేసేయండి. వేసేసిన తర్వాత చిన్న చిన్న షార్ట్స్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. లేదంటే కుకింగ్ వీడియోస్ అయినా తీసుకోవచ్చు. మీకు ఒకవేళ డబ్బా ఏమైనా జరుగుతుంది అన్నట్టు అనిపిస్తే డబ్బాలో వెయిట్ కోసం రైస్‌ని వెయ్యండి. కొంచెం డబ్బా అనేది వెయిట్‌గా ఉంటుంది. లేదంటే మీకు మొబైల్ హైట్ సరిపోనట్టయితే అందులో రైస్ వేసి రైస్‌లో మొబైల్‌ని కూర్చోండి. అప్పుడు కొంచెం హైట్ పెరుగుతుంది. నా టిప్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.